హే గాయ్, అందరికీ నా నమస్కారాలు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సరపక స్వాగతం పీపుల్, వెల్కమ్ టు మై న్యూ రోస్టింగ్ ఛానల్ కేల్సియం. ఆఖరికి ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్న ఛానల్ మొత్తానికి ఇప్పుడు కుదిరింది. ఇంత లేట్ అవ్వడం వల్ల ఇంకెవరి వల్ల? మన ఫ్రెండ్స్ వల్ల. ఉన్నారు కదా మహానుభావులు. వీళ్ళు ఎంత బిజీ అంటే అసలు ఆఖరికి బిల్గేట్స్ కూడా సంవత్సరం పడుతుంది వీళ్ళ అపాయింట్మెంట్లు దొరకడానికి. ఇంకా ఆలోచించండి, మనం అంత బిజీ అనమాట వీళ్ళు. సో ఓకే, అదంతా పక్కన పెడితే మనం ఇప్పుడు లేట్ చేయకుండా లేకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం ఎవరిని రోజు చేయబోతున్నాం మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. అది ఎవరో కాదు, మన క్రాంతి కుమార్ అదులపురం అలియాస్ మిస్టర్ స్వాగి. ఇంకా మన అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే మన పీరియడ్ స్టార్. వీడిని అక్క అని కూడా పిలుస్తారు, అది వేరే విషయం. వీడిని ఆల్మోస్ట్ అన్ని రోస్టింగ్ ఛానల్స్ రోస్ట్ చేసింది, ట్రోలర్స్ కూడా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది పీరియడ్స్ వల్లే అని చెప్పేస్తాడు. అది తుమ్మినా దగ్గినా ఏం చేసినా పీరియడ్స్ వల్లే. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఆఖరికి అమ్మాయి కూడా బూతులు చేస్తాను. కాకపోతే రీసెంట్ గా మనోడు ఏం చెప్పాడు, నేను పీరియడ్స్ మీద కాదు ఇంకా చాలా వాటి మీద చేశాను, నన్ను ఎవరు పీరియడ్ స్టార్ అని పిలవకండి అన్నాడు. సరేరా, నువ్వు అన్నట్టే ఇంకా చాలా వాటి మీదే వీడియోస్ చేసావని అనుకున్నాం. కనీసం ఒక్కదానికైనా తల తక్కువ ఉన్నారా? నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నావు. అమ్మ 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 పిచ్చి కింద అయ్యా నాకు అవన్నీ చూస్తుంటే. సరేరా, నువ్వు అన్నట్టే నువ్వు పీరియడ్స్ మీద చేసిన వీడియోస్ వాడకుండా, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేయకుండా, నిన్న అక్క అని పిలవకుండా రోజు చేస్తాం. అందరు అనుకుంటారు, అరే మీకు ఎన్ని బ్యాక్ కామెంట్స్ పెట్టినా కూడా మీరు ఏం రియాక్ట్ కాడా, మీరు అసలు ఏం ఫీల్ కాడా అని చెప్పి. అన్న మీరు ఎన్ని బ్యాక్ కామెంట్స్ పెట్టినా కూడా అవన్నిటిని నేను డిలీట్ చేయొచ్చు, మీరు అసలు కమెంట్ పెట్టకుండా నేను ఆప్షన్ తీసి పడేయచ్చు. కానీ నేను ఎందుకు వేసలేదు తెలుసా? మీరు పెట్టే ఆ బ్యాక్ కామెంట్సే నాకు ఆశీర్వాదం. జనరల్ గా మనిషి ఉన్న రాత్రి ఏం చేస్తాం? కాళ్ళకి దండం పెట్టడం లేదా చేతులు జోడించి నమస్కరించడం అని చేస్తాం. ఇప్పుడు ఈ సోదంతా మాగిందని చెప్తున్నాం, వాడు కామెంట్ ఫోటోగానే తీసుకున్నాడు కదా, అందులో తప్పే ఉందని మీరు అడగచ్చు. ఇది చూడండి. నాకు బ్యాడ్ కమెంట్లు పెట్టే ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రేమతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే దగ్గర జంటే షేప్ అవుట్ అవుతారు. ఇందాక నాకు మరి తిట్టవేంట్రా? అబ్బాయి అలా కాదండి, కమెంట్సే నాకు ఆశీర్వాదం. అలా కాదండి, జంటే షేప్ అవుట్ అవుతారు. కొట్టాలి. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తా, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు దీని వీడియో చూడండి. ఇన్ని రోజులు పీరియడ్ స్టార్ అంటారు, ఇంకేం చేత కాదు ఎంతలో లేడు అనుకుంటులే. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి కలుస్తుంది కదా తెలిసేది నేనేందో నా బ్యాక్గ్రౌండ్ ఏందని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఫోటో చూసి నాకే అనిపిస్తుందంటే తప్పుడు పనులు చేస్తే నిలబెట్టి నిలదీస్తాను. నిలదీసిపై ఇందాక ఏదో గుర్తు చేయమన్నా. అదే ఈ బ్యాక్గ్రౌండ్ గురించే. ఈ బ్యాక్గ్రౌండ్ కి మంచి మ్యూజిక్ కంపోజ్ చేశా. నీ రివ్యూ బీజేఎం ఎలా ఉందో చూసానా? సిగ్గు గుర్తొచ్చానా? ఈయన సేమ్ నువ్వు చిన్నప్పుడు బొమ్మలు ఉంటున్నాడు, సేమ్ ఉన్నాడా నా ఏ పండుకోలేకున్నవారు అంటే పక్క నుంచి ఒకటి ఆయన విస్పర్ స్టేఫ్ పీరియడ్స్ ఏమంటారు ఐటమ్స్ చిప్ చేస్తున్నాడు తెలుసా కానీ మళ్ళీ దీనికి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో, అందుకే దీనికి డేట్స్ కూడా కింద మెన్షన్ చేసా. ఒకవేళ కనుక ఎవరన్నా ఈ వీడియో కంప్లీట్ గా చూద్దాం అనుకుంటే కింద లింక్ క్లిక్ చేసి చూడండి.
మస్తు మంది అనుకుంటారు, అరే వీనికి ఇంత మంది ఇన్ని గణం తిడుతున్నా కూడా వీనికి ఇంత కూడా పౌరుషం లేదా, వీడు అసలు మొగోడే కదా ఇంకా వీడియోలు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నా, అన్న మనం రోడ్డు మీద వేయేటప్పుడు ఎన్నో మొరుగుతుంటాయి, మనం అవన్నీ పట్టించుకోము కదా, సీదా పోతూనే ఉంటాం. ఇది కూడా అంతే అన్న, సేమ్ టు సేమ్. ఎన్నో మొరుగుతుంటాయి, మనం ఎన్నో మొరుగుతుంటాయి. ఆ? మురుగుతాయా? అదేంటి కుక్కలు ఎక్కడన్నా మాట్లాడితే కానీ మురుగుతాయా? అంటే నేను చెప్పట్లేదు, ఆ విషయం మీరే చెప్పాడు. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 4-5 కుక్కలను చూసి భయపడుతుంది. అప్పుడు ఒక కుక్క వచ్చి చెప్తుంది, అమ్మ ధైర్యంగా ముందుకెళ్ళు, ఎందుకు అంటే మేము కుక్కలం మనుషులం కాదు అని. అబ్బా ఒరే, నువ్వు పెట్టిన 24 సెకండ్ల వీడియోలో 14 సెకండ్లు పంచతంత్ర ఎక్స్ప్రెషన్లే ఉన్నాయి కదా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే నువ్వు అన్నట్టే కుక్కలు మాట్లాడితే అనుకుందాం, మరి ఆ పాయింట్ లో చూసుకుంటే నువ్వు మాట్లాడతావా మురుగుతావా సాగి? మనం ఏం చేస్తాం, పెద్ద అయిన తర్వాత ఎవరినో ఒకరిని ప్రేమిస్తాం, వాళ్ళ కన్న కళ్ళ మన్ను పోసి ఇంట్లోకి చెల్లిపోతాం. పచ్చిగా చెప్పాలంటే లేచిపోతాం అని. అరే ప్రేమించండి, ప్రేమించడం తప్పులేదు కానీ ప్రేమించడం తప్పులేదు కానీ. ప్రేమలో పడబోతున్నావా నిన్న జస్ట్ ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు కొన్ని రోజుల తర్వాత బ్రతికే ఉంటావు గానీ జస్ట్ ఒక జీవమున్న శవం లెక్క బ్రతుకుంటావు అంతే. లవ్ గురించా అంటే ప్రేమనే కదా. ఒక మాట చెప్తా నేను, ఒక అబ్బాయి సిన్సియర్ గా ప్రేమించిండు అనుకో, అమ్మాయి మోసం చేస్తాడు. అదే అమ్మాయి సిన్సియర్ గా ప్రేమించిండు అనుకో, అబ్బాయి మోసం చేస్తాడు. ఇద్దరు సిన్సియర్ గా ప్రేమించుకోరు అనుకో, ఇంటర్ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇవన్నీ సెట్ అయినాయి అనుకో, పైన దేవుడు ఒప్పుకోడు. అందుకే రామాయణ ఈ లవ్వుల పంచాయతీ వదిలేసి ఎట్లుండదు తెలుసా, లేచినామా పైసా సంపాదించినామా, ఉద్యోగాలుగా రాయినామా, ఇట్లా దోస్తులతో ఎంజాయ్ చేసినామా, పండుకున్నామా, రే ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు లేదా కానీ వీళ్ళ తాగితే మొన్న దేవుడు ఒప్పుకోడు. నరకానికి 1 సెకండ్ లో 29,97,92,458 మీటర్లు స్పీడ్ లో వెళ్తావు. అర్థం కాలేదా? అలా తాగితే త్వరగా పోతాం అని చెప్తున్నారా? ఎర్రిపోక క్లౌడ్ క్యాన్సర్ వస్తుంది. 3-4 అరే ఎంద్రాడైనా ఊకే దెంగుత దేవరా అంటారు. మీరు ఏమైనా చెక్కాలారా ఒక మొగోని దెంగనికి? సరేపై మీరు ఒక మొగోని దెంగనికి మీరు చెక్కాలేమో గానీ ఒక మొగోతో దెంగించుకొని నేనైతే చెక్కగాని కాదు. పాపం చాలా ఆశ పెట్టుకుని అనుకుంటా, వేరే చూసుకోపోరి. ఆశ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎవరిరా నీ మీద ఆశ పెట్టుకునేది? పోనీ వాడు నిన్ను నువ్వు దేవరాని ఎందుకు అంటావురా? వాడేదో జనరల్ గా చెప్పాడురా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నీకే చెప్తున్నా విను, నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. అమ్మమ్మమ్మమ్మ, అసలు నీ హెయిర్ స్టైల్ మీద కానీ గడ్డ మీద కానీ అసలు జోకులే వేద్దాం అనుకోలే. అమ్మా నా వల్ల అట్లా అమ్మాయిలకు చెప్తూ ఉంటారు కదా, ఒక అబ్బాయి ఎదురైనప్పుడు తలెత్తి చూడకమ్మా తల దించుకొని నడవాలి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా. మరి అదే అబ్బాయిలకు ఎందుకు చెప్పరు? ఒక అమ్మాయి ఎదురైతే తలెత్తి ఆ అమ్మాయిని కామంతో చూడకరా, ఆ అమ్మాయి కూడా నీ అక్క లాంటి నీ చెల్లె లాంటి సాధారణ ఒక ఆడకూతురు లాంటిది అని. మరి అదే విషయం అబ్బాయిలకు ఎందుకు చెప్పరు? అవును, నిజంగా ఆ విషయం నీకు చెప్పుంటుంటే నువ్వు అలా పై బట్టలు తీసేసి రోడ్ల మీద తిరగవు. మనం 10 మందిలో తిరుగుతున్నప్పుడు అందులో అమ్మాయిలు కూడా ఉంటారు, పైన బట్టలు పెట్టుకొని తిరగాలని మినిమం సెన్స్ లేనప్పుడు ఎలా రా అమ్మాయిలు తలెత్తుకు తిరిగేది నీ ముందు? ఈ డ్రెస్ గురించి మాట్లాడదాం ఉండండి. నేను కూడా ఒక వీడియోలో అమ్మాయిలకు ఏం చెప్పిన అంటే, మిమ్మల్ని ఏ మొగోడైనా సరే అంతే అన్నా కూడా మాకు ఏం ఫరక్ పడదు నాకు చెప్పండి అమ్మా అని కొంతమంది అమ్మాయిలకు చెప్తే దానికి ఒక అవులగాడు రియాక్ట్ అయ్యాడు. ఏమనంటే, అరే నేను లంజోడక అన్నా కూడా నాకు ఏం ఫరక్ పడదురా, నువ్వు వీడియోలో ఆపేరా అని చెప్పి ఎక్కిడు. వీడియో ఆపేరా అని కమెంట్ చేయలే, వీడియో చేయకరా ఎల్లి పుష్పం అని పెట్టాడు. సరిగ్గా చూడు. లంజోడక నీకు ఏం ఫరక్ పడదా? ఇంతకన్నా సిగ్గుచడం కదా నీకు? లంజోడక నిన్ను తిడుతున్నట్టు కాదు, అది మీ అమ్మని ఎల్లానే మాట తిడుతున్నట్టు. మీ అమ్మని తిట్టినా కూడా నీకు ఏం ఫరక్ పడదు అంటే నేను అసలు మనిషి కుక్కనే కాదు, నిజం చెప్తున్నా ఎక్కడన్నా దుడ్డు చచ్చిపో. అరే ఒక మాట, ఆ మాట అనాలంటేనే ఎట్లా
మనిషి పుట్టుకనే కాదు. రే నువ్వు అన్నమే తింటున్నావా? ఒకడెవడో వాడు ఎలికే అని నీ రీల్ కింద కమెంట్ చేస్తే అసలు నీ మనిషి పుట్టే కాదు దేంట్లో దూకుతావు అంటున్నావు. సరే వాడు 100% చేసింది తప్పే. నువ్వు అకౌంట్ డిలీట్ చేసుకోవడానికి వాడు ఆ పదం అనకుండా ఉండాలి. అయినా డిలీట్ చేయలేదనుకో, కానీ ఎవడన్నా వచ్చి అమ్మాయిని ఎలా పదంతో తిడితే ఏం పలపన్నట్టు ఉండాలంట, వీడికి వచ్చి చెప్పుకోవాలంట. బొచ్చు వీడేం తీరుతాడు? అసలు తప్పు ఎవరిలో ఉంది? నేను ఎవరిని మార్చాలనుకుంటున్నారా? బూతులు తిడుతున్నారా అమ్మాయి నిన్ను? చెల్లె ఎప్పటి నుంచో నీకు మాట చెప్దాం అనుకుంటున్నా, కానీ ట్రోలింగ్ వల్ల నెగిటివిటీ వల్ల చెప్పలేకపోతున్నా. కానీ ఇప్పుడు ఏమైనా సరే చెప్పేస్తున్నా. ఏంటిది అంటే, నీకు ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఈ అన్నతో నేను అవసరం పడితే మాత్రం ఎటువంటి మొహమాటం లేకుండా మనస్ఫూర్తిగా అడుగు. ఈ అన్న దగ్గర పైస పెట్టేంత స్తోమత లేకపోవచ్చు, కానీ నువ్వు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ మాత్రం ఉంది. చూడండి అక్కడ ఏముందో. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. చూడరా అమ్మాయిలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు అడిగితే నీ ప్రాణాలు కూడా ఇస్తా అన్నావుగా, అట్లీస్ట్ అకౌంట్ డిలీట్ చేయలేవా? నువ్వు అకౌంట్ డిలీట్ చేయవన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి పద్ధతి మాట్లాడు. మీకు ఫేమ్ రావడానికి ఫేమస్ అవడానికి ఎంతగానో దిగజారుతారు. మళ్ళీ మీరు అకౌంట్ డిలీట్ చేస్తారా? ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళు రా. నేను అన్నా కదా ఇందాక మీ డ్రెస్ గురించి మాట్లాడుకుందామని. చూడండి, నేను ఇప్పటివరకు పెట్టిన అన్ని వీడియోస్ లో ఒక వీడియోలో కూడా మీ డ్రెస్ బటన్స్ ప్రాపర్ గా పెట్టుకోండి. చెల్లె ఎప్పటి నుంచో నీకు మాట చెప్దాం అనుకుంటున్నా, కానీ చెల్లి అంట చెల్లితో అలానే అలా మాట్లాడేది, పై బటన్ తిప్పేసి బతుకు. మళ్ళా చూపించే బుద్ధి వాళ్ళకున్నా చూసే బుద్ధి వీడికి లేదంట. వేస్ట్ గాడు. నిజంగా చూసే బుద్ధి నీకు లేనప్పుడు వాళ్ళు డ్రెస్ అలా వేసుకుంటే నీకేంట్రా? మరి నీకేంట్రా? కొంతమంది అన్నారు, అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకోకండి, అట్లయితే రేపులు జరగవు అని. అప్పుడు ఒక తల్లి అన్నది, మరి నా 6 ఏళ్ల కూతురికి చీరనెట్లా కట్టుమంటావు అని. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఇదయ్యా మీ అసలు అది. సో నీకు ఫస్ట్ నుంచే తెలుసు ప్రాబ్లం వేసుకున్న బట్టలో లేదు, చూసేవాడు చూపులో ఉందని. నువ్వు అంటున్నావు కదా ఆ సోకాల్డ్ కొంతమంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారని. వాళ్ళు చేస్తారు దేనికి? లైకుల కోసం, ఫేమస్ అవడం కోసం. మారాల్సింది వాళ్ళు వీళ్ళు కాదు. ఇదిగో నువ్వు మారాలి. లైఫ్ లో ఏదో సాధిద్దాం, పేరెంట్స్ ని హ్యాపీ ఫీల్ ఎలా చేద్దాం అనుకుని ఇలాంటి టెంపరీ సాటిస్ఫాక్షన్స్ కి అట్రాక్ట్ అవుతాం చూడు. మారాల్సింది నువ్వు. ఇప్పుడు అలా అని వీళ్ళని కూడా మార్చమని నేను చెప్పట్లా, ఎందుకంటే నువ్వు దీన్ని కూడా రాంగ్ గానే డెలివరీ చేస్తావు. నిజమే, చిన్న పిల్లల నుండి 40 ముసలి వరకు ఎవరిని వదలట్లేదు. అది చూసేవాడి బుద్ధి బట్టి ఉంటుంది. సో మారాల్సింది వాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ వరల్డ్ విల్ బికమ్ సేఫర్ టు ఆల్ ది ఉమెన్ బై ఎడ్యుకేటింగ్ ద పీపుల్. సామాన్లు బాగుంటే లైకులు కొట్టడం కాదు. ఎప్పుడైనా డబ్బులు అవసరమైన రోజు మీ ఇంట్లో సామాన్లు అమ్ముకోకుండా ఉండండి సార్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మెయిన్ కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో, ఏ మిస్టేక్స్ చేసామో. యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా వీడియోస్ చేసే కొద్దీ మమ్మల్ని మేము బెటర్ చేసుకుని మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తాం. Encourage new talent. Please. హలో గాయ్స్, అందరికీ నమస్తే. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి LGBTQ. Helicopter. I get pregnant, I can kill the baby. That's really dark. It's not killing the baby. What? Killing what? It's a clump of cells. You're a clump of cells. Abortion is anything. If I had a cyst on my uterus, that would be considered an abortion. No, it's not. Yes, it is. Abortion has been a big thing for a long time, and it affects people, and it hurts people. You as a male think to have the right to speak up and tell women what to do with their body. A really controversial opinion to tell women what to do with their body. You are a man. వాయమ్మో ఇలా ఉన్నారేంట్రా, పిల్లల్ని చంపేద్దాం అంటున్నారు, అబార్షన్స్ అంటున్నారు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం, కాదు రోస్ట్ చేద్దాం.
Until then, థ్యాంక్ యూ గుడ్ నైట్